ఈ జర్కింగ్ కంప్లైంట్ అనేది ఒక్కో బండికి ఒక్కో రకంగా ఉంటుంది. మనకి BS6 వెహికల్స్ వచ్చేటప్పటికి జర్కింగ్ కంప్లైంట్ అంతా ఈ ఫ్యూయల్ పంప్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్యూయల్ పంపు. సో ఇది మనకి పెట్రోల్ని ఫోర్స్గా ఎగ్లోకి పంపుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ ఏమాత్రం తగ్గినా అంటే కొంచెం తగ్గినా సరే మనకి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ మిస్ఫైర్ని మనం జర్కింగ్ కంప్లైంట్ కింద లెక్కేసుకుంటాం. అంటే మనకి పెట్రోల్ అయిపోయే ముందు బండి ఎలా ఆగుతుంది అంటే పెట్రోల్ అందకపోవడం వల్ల ఈ కంప్లైంట్ అనమాట. ఇది వచ్చేసి పెట్రోల్ ఫిల్టర్ అనమాట. సో పెట్రోల్లో ఏమాత్రం కొంచెం నలకలు వచ్చినా సరే ఇక్కడైతే ఆగిపోయి ప్యూర్ పెట్రోల్ అనేది పంపు నుంచి హెడ్లోకి వెళ్తుంది. ఇంత డస్ట్ ఆ పెట్రోల్ ఫిల్టర్ చుట్టూ పట్టేస్తే ఇంకా పెట్రోల్ని పీల్చుకోలేక బండికి జర్కింగ్ కంప్లైంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ జర్కింగ్ కంప్లైంట్ని అలాగే వదిలేయడం వల్ల పికప్ సంబంధించిన క్లష్లు ఇంకా క్లచ్ బెల్ట్ మీద ఈ ఒత్తిళ్ళంతా పడి ఒకదాని తర్వాత ఒకటి కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. ప్రీవియస్ మనం పోస్ట్ చేసిన పెట్రోల్ ఫిల్టర్కి సంబంధించి వీడియో చూసి చాలామంది అయితే ఇది ఎన్ని రోజులకి మార్చాలి, ఎన్ని కిలోమీటర్కి మార్చాలి అయితే నన్ను అడిగారు. సో నేనైతే ఒక 10,000కి అయితే మార్చుకోమని సజెషన్ ఇస్తాను. సో చాలా బెటర్ అనమాట. టైం టు టైం మార్చుకోవడం వల్ల మనకి జర్కింగ్ కంప్లైంట్ అనేది రాదు. సో వేరే పాటలు పోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా BS4 వెహికల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పెట్రోల్ ఫిల్టర్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే మనకి పెట్రోల్ కార్క్ ఉంటుంది కదా, దానికి చిన్న క్యాప్ ఒకటి వస్తుంది అడుగున. సో అదైతే దాంట్లో మనకి ఫిల్టర్ ఉంటుంది, కింద డస్ట్ అయితే స్టోరేజ్ అయి ఉంటుంది. సో అది క్లీన్ చేసుకుంటే మనకి అక్కడ కూడా పెట్రోల్ కంప్లైంట్ అనేది జర్కింగ్ కంప్లైంట్లు అనేది తగ్గడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే నేను కొత్త పెట్రోల్ ఫిల్టర్ అయితే వేస్తున్నాను. టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళైతే ఒక్క ఫిల్టర్ వేసుకుంటే సరిపోతుంది. టైం టు టైం మెయింటైన్ చేయకుండా తిరుగుతారు కదా, వాళ్ళైతే ఓవరాల్ పెట్రోల్ పంపు మోటరే వేయాల్సి వస్తుంది. ఓవరాల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. పాతాళగంగా బుష్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఫాలో చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. ఇలాంటి మరొక టెక్నికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.